హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఈ వీడియోలో 100కి పైగా తెలుగు ఫాంట్స్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో, వాటిని ఎలా పిక్సార్ట్ లోకి ఇంపోర్ట్ చేయాలో అండ్ ఇంపోర్ట్ చేసిన వాటిని ఎలా యూస్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ ప్రాసెస్ మొత్తం మన మొబైల్ లోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీ మొబైల్ లో ఉన్న క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ సెర్చ్ లో తెలుగు ఫాంట్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ 150 ప్లస్ ఫ్రీ తెలుగు ఫాంట్స్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. లేదు అంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ లింక్ ని క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. అందులో ఆరాధన, అభిలాష, అక్షర, అమృత అని ఇలా మల్టిపుల్ నేమ్స్ అయితే ఉన్నాయి. వాటిలో మీకు ఏ నేమ్ కావాలో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ప్రగతి మీద క్లిక్ చేశా. సో ఇక్కడ చూడొచ్చు ప్రగతి మీద క్లిక్ చేయగానే మనకి ఇలా 2 నేమ్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చి ప్రగతి అండ్ ఇంకోటి ప్రగతి ఇటాలిక్ అయితే ఉన్నాయి. మీకు ఇవి కావాలంటే పక్కన ఉన్న డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. మనకి ఇలా డౌన్లోడ్ అవుతాయి. ఇలా మనకి కావాల్సిన ఫాంట్ స్టైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని స్టైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తున్నా. సో డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు పిక్సార్ట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు దేన్నైతే ఎడిట్ చేయాలో ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్ గా ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు దీని మీద టెక్స్ట్ అయితే ఇద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను హలో హాయ్ అని చెప్పి తెలుగులో అయితే టైప్ చేసా. బై డిఫాల్ట్ పిక్సార్ట్ లో కొన్ని ఫాంట్ స్టైల్స్ అయితే ఉంటాయి. అవి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఒకేలా కనిపిస్తాయి. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ని యూజ్ చేయాలి అంటే వాటిని ఇంపోర్ట్ చేయాలి పిక్సార్ట్ లోకి. సో అది ఎలా అంటే మీరు టెక్స్ట్ ఇచ్చాక దాన్ని ఎడిట్ చేసేటప్పుడు మనకి ఇలా ఫాంట్ ఆప్షన్ అయితే ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. మనకి కింద మై ఫాంట్స్ అని ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక స్టైల్ ని అయితే ఇంపోర్ట్ చేసా. ఇంకా మీరు ఇంపోర్ట్ చేయాలనుకుంటే గానీ ఇక్కడ టాప్ లో యాడ్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ లోకి అయితే వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ ఫైల్స్ అయితే ఉంటాయి. వాటిని అయితే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. మీరు ఎన్నైతే డౌన్లోడ్ చేసారో అన్ని అయితే సెలెక్ట్ చేయండి. చేశాక పైన మనకి సెలెక్ట్ ఆప్షన్ ఉంటది. దాన్ని అయితే క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు తెలుగు ఫాంట్స్ అనేది యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు వీటిలో ఒక దాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నా. చూసారా, చేంజ్ అయితే అయ్యింది. సో ఇలా పక్కకి స్క్రోల్ చేస్తే మీరు యాడ్ చేసుకున్న ఫాంట్స్ అనేది వస్తాయి అనమాట. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్స్ అనేది మన యూట్యూబ్ థంబ్నెయిల్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనకు కావాల్సిన తెలుగు ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇలా పిక్సార్ట్ లోకి. సో వీడియో అయితే ఇంతే గైస్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.